నూడిల్స్ పడితే బాగుంటుంది. లేదు దాంట్లో కూడా చికెన్. అవి తీసుకొచ్చేటప్పటికి చల్లారిపోతాయి, ఫస్ట్ తినేసేయండి. తీసుకో. బాగుందా సరే? ఫిష్ ముక్కలు నూడిల్స్ వీడి దగ్గర బాగుంటుంది, సన్న నూడిల్స్ ఏమేలాగా. ఇక్కడే ఉంచాలి. మైనస్ కావాలి, చల్లారక ముందే డైరెక్ట్ తినేస్తే మంచిది. తీసుకో. బిర్యానీ దమ్ బిర్యానీ. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, ఇన్స్టా ఫేస్బుక్ అన్నిటికీ. అందరికీ ముందుగా క్రిస్మస్ అడ్వాన్స్గా శుభాకాంక్షలు అండి. మేము ఇది సాటర్డే రోజు షూట్ చేసిన వీడియో. పాప వాళ్ళు తిన్న వీడియో ఒక 1 వీక్ బ్యాక్ షూట్ చేసాము, ఫుడ్ తిన్నది. సో ఎప్పటికప్పుడు మీకు క్లారిటీగా అప్డేట్ అనేది ఇస్తున్నాను. ఎక్కడున్నారు మీరు అనుకుంటారా? మైసూర్లో గరుడా మాల్లో జిమ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడికి వచ్చామన్నమాట. లాస్ట్ టైం కూడా నేను వర్కౌట్లు స్టార్ట్ చేసినప్పుడు చిన్న డంబుల్స్, అంటే కేజీ డంబుల్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి కూడా మేము ఇక్కడికే వచ్చాం. అంటే ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి కాబట్టి ఇక్కడికే వస్తున్నాము. మీకు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇవన్నీ కొనడానికి కారణం ఏంటంటే, నేను బయటికి వెళ్ళి జిమ్లో జాయిన్ అవ్వడానికి నాకు టైం సరిపోవటం లేదు. మీలో చాలామందికి డౌట్ వస్తుంది కదా, ఎందుకు ఈమె జిమ్కి వెళ్ళొచ్చు కదా, ఇవన్నీ కొనుక్కొని వేస్ట్గా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, డబ్బులు లాస్ కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ లాస్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే నా టైము. అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక పక్క బిజినెస్, ఒక పక్క యూట్యూబ్, ఒక పక్క కారం బిజినెస్, ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ పాపని పికప్పింగ్ డ్రాపింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ సంసారాన్ని చూసుకోవాలి. నేనేం అమ్మవారిని కాదు కదండి, నాకు 100 చేతులు ఉన్నాయా నేను అన్నీ హ్యాండిల్ చేయడానికి. నాకు దొరికిన టైం వల్ల ఎర్లీ మార్నింగ్ 3:30 నేను లేగిచ్చి 4:10కి నేను వర్కౌట్లు స్టార్ట్ చేస్తాను. నేను డే మొత్తం కూడాను డైట్లో ఉంటానండి. నేను దగ్గర 3 years నుండి నేను డైట్ చేస్తున్నాను. స్పార్కిల్లో జాయిన్ అయి ఉన్నాను వెయిట్ లాస్లో. మీకు తెలుసు కదా, గతంలో నేను ఎంత లావు ఉన్నాను. అంత లావు నుంచి నేను 68 కేజీలకు వచ్చాను. 68 కేజీలకు వచ్చిన తర్వాత 42 కేజీలు వెయిట్ లాస్ అయ్యా నేను. 110 కేజీల 100 గ్రాముల దగ్గర నుంచి. ఇది నా స్టోరీ. మీ అందరికీ ఎప్పటికప్పుడు కొత్తగా ఈరోజు ఛానల్ చూసే వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. ఈ నా వెయిట్ లాస్లో నేను 42 కేజీలు ఇన్ని నెలల ప్రయాణంలో నేను తగ్గాను కదా. ఇప్పుడు కూడా నేను డైటే చేస్తున్నా. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నేను డైట్లో ఉన్నప్పుడు మీకు రిజల్ట్స్ పోస్ట్ పెట్టేదాన్ని. నేను బిర్యానీ పార్టీ బయటికి వెళ్ళి తినేసేదాన్ని, కొన్ని రీల్స్ తీసుకునేదాన్ని, ఎంజాయ్ చేసేదాన్ని. ఫుడ్ తినగానే బయటికి వెళ్ళిపోయి రీల్స్ తీసుకొని ఎంజాయ్ చేసి ఆ ఫుడ్ అరిగిందాక నేను ఎంజాయ్ చేసేదాన్ని. కానీ అలా ఉన్న నేను ఇప్పుడు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వెయిట్ లాస్ రిజల్ట్స్ పోస్ట్ పెట్టలేకపోతున్నా. ఎందుకంటే ఇప్పుడు మన కుండలో ఉన్న నీళ్లు మనం గ్లాసులతో తోడుతూ ఉంటే అడుగు అనేది ఉంటుంది. ఆ అడుగులో నీళ్లు రావాలంటే చాలా కష్టం. అలాగే నా వెయిట్ కూడా అంతేనండి. 42 తగ్గాను. ఇప్పుడు నాకు 39 years అండి. 40లోకి అడుగు పెట్టాను. ఇప్పుడు నేను ఫిట్నెస్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మా మేడం నాకు ఫిట్నెస్ అనేది ఎక్సర్సైజ్లు, వర్కౌట్లు ఇవన్నీ చెప్తారు. డైట్ కూడా చేయిస్తారు. మీరెవరైనా నెలకి 5-6 కేజీలు తగ్గాలి అంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని మీరు ఇంట్లో ఉండే చక్కగా వెయిట్ లాస్లో జాయిన్ అయిపోయి హెల్దీగా
మేడం ఇచ్చే డైట్ తింటూ తగ్గొచ్చు. 3 సంవత్సరాల నా అనుభవంతో నేను మీకు చెప్తున్నానండి. ఈ 3 సంవత్సరాల్లో నేను ఎప్పుడు అనారోగ్యంగా కానీ అన్హెల్దీగా కానీ ఎప్పుడూ లేను. మీ కళ్ళ ముందు రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో అన్నిట్లో కూడా యాక్టివ్గా ఉంటున్నా, హెల్దీగా ఉంటున్నా. ఇలా ఉండటానికి నేను వెయిట్ లాస్లో జాయిన్ అయ్యి 42 కేజీలు తగ్గటం వల్లే. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోస్ చూసేదంతా కూడాను లేడీసు, పిల్లలు, పెద్దలు అందరు చూస్తారు కాబట్టి మీ అందరిలో ఎవరైనా సరే ఎక్కువగా లావుగా బాధపడుతుంటే 100 కేజీలు, 90 కేజీలు, 80 కేజీలు, మీరు ఎంత హైట్ ఉన్నారు, మీరు ఎంత వెయిట్ ఉన్నారు, మీరు ఇప్పుడు ఎటువంటి రోగాలు ఉన్నారు, ఇవన్నీ చూసుకొని మీరు స్పార్కిల్ని కాంటాక్ట్ అయితే మిమ్మల్ని తగ్గించేస్తారు. నెలకి తక్కువ 5 కేజీల నుంచి 6 కేజీలు తగ్గిస్తారు. నేను నా అనుభవంతో చెప్తున్నా. నేను 15 డేస్కి ఒకసారి పోస్ట్ పెట్టేటప్పుడు 7 తగ్గిన రోజులు ఉన్నాయి, 6 కేజీలు తగ్గిన రోజులు ఉన్నాయి. ఇలా 3 సంవత్సరాల జర్నీ అండి. 1 మంత్ డైటు, 40 రోజులు మెయింటెనెన్స్ డైటు. 1 మంత్ డైట్ చేసిన తర్వాత 40 రోజులు మెయింటెనెన్స్ డైట్లో 3 రోజులు మనకు నచ్చింది తినొచ్చు, 4 రోజులు డైట్ని ఫాలో అవ్వాలా. ఈ ప్రాసెస్లో నేను 2.5 సంవత్సరాల్లో 42 తగ్గాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఒక 8 నెలలు బ్రేక్ ఇచ్చి మా ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ నేను 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది. ఇప్పుడు నేను వర్కౌట్లు కూడా చేస్తున్నాను. ఈ వర్కౌట్లు ఇవన్నీ కూడాను ఓన్లీ బాడీ ఫిట్నెస్ కోసమే, బాడీ ఒక షేప్ రావడం కోసమే, అంతేలే కానీ వెయిట్ అనేది మనం డైట్ చేస్తేనే తగ్గుతాము. ఈ అనుభవం ఉంది, వర్కౌట్లు చేస్తున్న అనుభవం కూడా ఉంది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. మీకు ఎవరికైనా సరే అధిక ఒళ్ళుతో బాధపడుతుంటే ఒక్కసారి కూడా ఆలోచించుకోకుండా స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు క్రిస్టమస్, జనవరి 1, సంక్రాంతి ఇవన్నీ కూడా పండగలు నడుస్తున్నాయి కాబట్టి మీరు ఇష్టం వచ్చినది తినేసి హెల్త్ పాడు చేసుకోకుండా మీకు అందరికి కూడాను డిస్కౌంట్లో ఆఫర్లు ఇచ్చి వెయిట్ లాస్లో జాయిన్ చేసుకుంటున్నారు. ఎందుకంటేనండి క్రిస్టమస్ ఆఫర్లు ఇచ్చి వీళ్ళు కొంచెం ఫీజులు కూడా కొంచెం అటు ఇటుగా చూసి మీ దగ్గర తీసుకుంటారు. మీరు కాల్ చేసి మాట్లాడుకొని ఈ సంవత్సరం మీరు స్టార్టింగ్ జనవరి నుంచి వచ్చే సంవత్సరం జనవరి వరకు ఎంత తగ్గాలి ఏంటి అనేది ఒక గోల్, ఒక ప్రామిస్ చేసుకొని, ఒక ఒట్టు పెట్టుకొని మీరు నియమంగా నిష్టగా వెయిట్ లాస్లో జాయిన్ అవ్వండి. ఏ గోలు లేకపోతే చాలా చిరాకండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ సన్నగా ఉంటే మీకేం పర్వాలేదు అనుకోకండి. ఎందుకంటే మీకు అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నాయి, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నాయి, అసలు మీ హైట్ ఏంటి, మీరున్న వెయిట్ ఏంటి, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడాను మీకు రక్త పరీక్ష చేయించి మీకు డైట్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళే మీకు డిసైడ్ చేసి చెప్తారు. నేను ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ నేను చేయించుకుంటా, నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ చేయిస్తాను. అది కాకుండా మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ టెస్టులు కూడా చేయించుకుంటా. నా బాడీ కండిషన్ ఎలా ఉంది ఏంటి, ఇప్పుడు నా ఏజ్ 39 ఇయర్స్. ఈ 39 ఇయర్స్లో నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను, వర్కౌట్లు స్టార్ట్ చేసి నేను 6-7 మంత్స్ అవుతుంది. అలాగే వాకింగ్ స్టార్ట్ చేసి 11 మంత్స్ అవుతుంది. ఈ 11 మంత్స్లో నేను వర్కౌట్లు కానీ వాకింగ్లు కానీ నేను ఎప్పుడు ఆపలేదు. అలాగే డైట్ కూడా నేను నియమంగానే చేస్తూ వచ్చానండి. ఎప్పుడన్నా పాప వాళ్ళతో బయటికి వెళ్ళినప్పుడు 1-2 పూట తింటున్నానంటే 3 సంవత్సరాలు డైట్ చేసిన నా అనుభవం, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను తగ్గాను. నాకు ఇప్పుడు కొంచెం పట్టు విడుపుగా, అంటే ఒక్కొక్కసారి తినొచ్చు, ఒక్కొక్కసారి మైనస్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ నా ప్రయాణాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. 42 తగ్గిన తర్వాత నేను ఒక బాడీ, నాకు ఒక ఆకారం వచ్చింది, నేను బాగున్నానని ఒక నమ్మకం కుదిరిన తర్వాత డైట్ అనేది కొంచెంగా నేను అప్పుడప్పుడు తింటూ ఉన్నాను. అంటే డైట్ని జంపింగ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే కఠినంగా డైట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇంత తగ్గిన తర్వాత కొంచెం పట్టు విడుపుగా కూడా నేను డైట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడున్న నా డైట్కి గతంలో ఉన్న నా డైట్కి చాలా తేడా ఉంది. నా వీడియోస్ చూసేవాళ్ళు నా డైట్ని మీరెవరూ ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఫాలో అవ్వద్దు, నేను 3.5 గంటలు 4 గంటలు కూడా ఒక్కోసారి వర్కౌట్లు కానీ వాకింగ్ కానీ యోగా కానీ చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి 7-7:30 వరకు చేస్తూ ఉన్నాను. ఇంత టైం నేను వర్కౌట్లు చేస్తున్నానంటే నా ఫుడ్డు, నా లైఫ్ స్టైలు చేంజు, నాకున్న హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా లేవా అవి చూసుకొని మా మేడం నాకు డైట్ అనేది ఇస్తారు. ఇవన్నీ మీకు వర్కౌట్ అవ్వవు. మీరు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ మిగతా రక్తహీనత కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ ఉంటే మీకు కూడా రక్త పరీక్షలు చేయించి మీ డైట్ మీకు ఇస్తారు. నా డైట్ మీకు వర్కౌట్ అవ్వదు, మీ డైట్ నాకు వర్కౌట్ అవ్వదు.
ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క డైట్ ఉంటుంది. ఆ డైట్ అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. అందుకనే ఈ సంవత్సరం మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారో చూసుకొని స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. హెల్తీగా ఉండండి. హెల్తీగా ఉంటే మీకు ₹1,00,00,000 మీ దగ్గర ఉన్నా అవి మీకు ఖర్చులు వాడుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప హెల్త్ ఏదైనా పాడైతే దాన్ని బాగు చేసుకోవడానికి కొంత మాత్రమే ఉపయోగపడుతుందండి. డబ్బుతో అన్నీ చేయలేము. మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవాలనేదే నేను చెప్తున్నాను. మీకు నచ్చితే నా వీడియోస్ 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 6 ఇయర్స్ 5 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్లు, నన్ను అభిమానించే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి. ఈరోజు చేయలేము, రేపు చేయలేము, ఎల్లుండి చేయలేము అని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు ఏది చేయాలంటే ఈ రోజు నుంచే చేయాలి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని పోస్ట్పోన్ చేయొద్దు. సంవత్సరాలు పోతూ ఉంటేలే కానీ మీ నిర్ణయాలు అనేది మార్చుకోకుండా అలా మూర్ఖంగా ఉండొద్దు. మీరు ఏం చేయాలంటే అదే రోజు నుంచి స్టార్ట్ చేయండి. అది 1 గంట నుంచి స్టార్ట్ చేయండి. రేపు నుంచి దాన్ని ఇంకా పెంచుకుంటా పోండి. అంతేలే కానీ ఇప్పటికిప్పుడే వెయిట్ లాస్లో జాయిన్ అయిపోవాలి, ఒక 30-40 కేజీలు తగ్గాలి అలా కాదండి. ఇది నా ప్రయాణం, 3 సంవత్సరాల ప్రయాణంలో నేను ఎంత కష్టపడ్డానో, ఎన్ని వదులుకున్నానో, అసలు నా లైఫ్ నేను ఎంత కఠినంగా డైట్ చేశాను. ఇప్పుడు కొంచెం నేను 42 తగ్గిన తర్వాత కొంచెం పట్టు విడుపుగా నాకు నచ్చినప్పుడు ఒక రోజు తింటున్నాను హెవీగానే. ఒక్కొక్కసారి మళ్ళీ డైట్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. అంటే కంట్రోల్ చేయటం నా చేతిలో ఉంది, తినడం నా చేతిలో ఉంది. ఈ రెండింటిని నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు కూడాను వెయిట్ లాస్లో హ్యాపీగా జాయిన్ అవ్వండి, హెల్తీగా ఉండండి. ఈ సంవత్సరం జనవరి నుంచి వచ్చే సంవత్సరం జనవరి వరకు మీరు లావుగా ఉంటే తగ్గాలనే గోల్ పెట్టుకోండి. ఒక లక్ష్యం పెట్టుకొని ఎవరినైనా ఒక మనిషిని ఆదర్శంగా తీసుకొని తగ్గండి. ఆరోగ్యాన్ని మించింది ఏమీ లేదండి. అన్నిటికన్నా ఆరోగ్యమే మహాభాగ్యం. మీరెవరికైనా సరే ఏదైనా ఇవ్వాలి అంటే డబ్బులు ఇచ్చినా అదేందుకు వాళ్ళ అవసరాలు తీరుతాయి తప్ప ఆరోగ్యాన్ని మీరు ఇవ్వగలరా? మీరు చెప్పే మాటల వల్ల వాళ్ళు మారారంటే అది చాలా గొప్ప, గ్రేట్ అని. మీకు తెలిసిన 4 మంచి మాటలు ఎవరికైనా చెప్పండి, వాళ్ళని మార్చండి. వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తారు. అలా మారి మన సమాజం అనేది ఒక మంచిగా ఉంటుంది. అంటే హెల్తీ వాతావరణంలో ఉంటారని నేను చెప్తున్నాను. నేను ఎంతలా ఉండేదానండి. అసలు నా పర్సనాలిటీ, అసలు నా ఒళ్ళు అది మామూలు పర్సనాలిటీ అండి. ఎంత తినేదాన్ని, అది చెప్పేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు. అలా నా సిచ్యువేషన్కి నేను నడవలేకపోయి ఉన్నప్పుడు నన్ను చూసి ఎగతాళి చేసిన మనుషులు ఇవాళ రేపు నన్ను చూసి పొగుడుతున్నారు. సో అంటే ఎవరైతే మనల్ని ఎక్కిరిచ్చారో మనం వాళ్ళ దగ్గర నిజాయితీగా కష్టపడి ఇలా మంచిగా ఉండాలనేదే నేను చెప్తున్నాను. నవ్వులు పాలు అవుతున్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలైనా మీరు తగ్గుతారు, లేకపోతే 4 సంవత్సరాలైనా తగ్గుతారు. ఈ తగ్గిన గ్యాప్లో ఎవ్రీ మంత్ మీ ఒళ్ళు, మీ శరీరం మీకు బరువు అనేది లేకుండా పోతుంది. మీరు చాలా తేలిగ్గా అవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు మీ ఆలోచనలు మారుతాయి, మీ టేస్ట్లు మారుతాయి, మీకున్న కాన్ఫిడెన్స్ మారుతుంది. మీరేం చేయాలని కొత్త ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ వస్తాయి అని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను కాబట్టి, నాకు అవన్నీ తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అందుకనేనండి స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి, హెల్తీగా ఉండండి, నెలకు 5-6 కేజీలు తగ్గండి, ఒక మంచి వాతావరణంలో ఉండండి, ఎర్లీగా తినండి, ఎర్లీగా పడుకోండి, మార్నింగే లెగవండి. లైఫ్ స్టైల్ చేంజ్ అనేది లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తా ఉండారు, డెడ్ లిఫ్ట్ చేస్తా ఉంటే మీరు చేయగలరా అని అక్కడ జిమ్ ఇన్స్ట్రక్టర్ డెకత్లాన్ ఇన్స్ట్రక్టర్ చెప్పారు. మా మమ్మీ అసలు అంత వెయిట్ లిఫ్ట్ చేశారు, కమెండబుల్ అని చెప్పి అక్కడ చాలా మంది క్లాప్స్ కొట్టారు. మా మమ్మీకి ఎంతమంది చూస్తా ఉన్నారు. ఆ వెయిట్ మా అమ్మ 20 కేజీస్ 40 కేజీస్ లిఫ్టింగ్ చేయలేరు అని అనుకున్నారులే కానీ అక్కడ మా మమ్మీ ఆ జిమ్ ఎక్విప్మెంట్ అన్ని ట్రై చేసేటప్పుడు అక్కడ వాళ్ళంతా మా మమ్మీని షాకింగ్ గా చూసి ఆశ్చర్యపోయారు. అమ్మో ఈవిడ ఇట్లా ఉంది, చెప్తా ఉన్నారు ఆయన జాగ్రత్తగా చెయ్యండి మళ్ళీ కింద ఏమైనా ఎరిగిపోతుందేమో అని చేస్తా ఉంటే అందరు షాక్ అయ్యారు. ఏంది ఈవిడ ఇంత వెయిట్ లిఫ్ట్ చేసింది, ఇట్లాంటి ఆడవాళ్ళు ఈ రోజుల్లో జిమ్ చేస్తున్నారంటే అది చాలా మంచి విషయం అని చెప్పేసి అక్కడ నాకు ఒక క్షణం చాలా మంచిగా అనిపించింది. ఆ ఒక క్షణం నా కళ్ళల్లో నుంచి నీళ్లు రావటం అనిపించింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాల 40 కేజీలు బరువు, రాడ్తో కలిపి 50 కేజీలు. అది నేను అనుకున్నాయి. మా అమ్మ పొద్దున్న లేసి 4ంటికి ఎత్తుతానే ఉంటది, ఈ వెయిట్స్ ఎన్ని ఎత్తుద్ది, 3:30 కూడా చేద్దాం అనుకుంటా అప్పుడప్పుడు. కానీ స్టడీస్ తో బిజీ ఉన్నాను కాబట్టి అంతగా చేయలేకపోతున్నా.
అవును, మీరు ఇప్పుడు చిన్నవాళ్లే కాబట్టి వర్కౌట్లు అన్ని చేస్తా ఉంటది మా మమ్మీ. వెయిట్ లిఫ్టింగ్ అని డంబుల్స్ తో చేసిద్ది, తర్వాత యోగా అని చేసి సింగిల్ గా ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఎక్సర్సైజ్ చేసిద్ది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, వాకింగ్ చేసిద్ది, యోగా చేస్తాను. ఇవన్నీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మా కోసం, తన కోసం, తన ఆరోగ్యం కోసం చేస్తా ఉంది. ఓకే ఫ్రెండ్స్, జాయిన్ అవ్వండి. ఇది నేను ఒక 5 days క్రితం పాపోళ్ళకి బయటికి తీసుకెళ్ళి తీసిన వీడియో. చాలా ఫేమస్ ఇది, చిన్నదైనా సరే చాలా ఫేమస్, చాలా బాగా చేస్తారు. మోమోస్ ఇక్కడ స్పెషల్గా చేస్తారు. ఇక్కడే ఉంచాలి. మైనస్ ఏదమ్మా, ఇంకోటి తీసుకురమ్మను. మైనస్ కావాలి, మైనస్ తెప్పిస్తాను. एक्सक्यूज मी, माइनस थोड़ा लगाओ. ఇలాగే వేడి వేడి తినండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి సిరి. బాగున్నాయి కదా. అవును, వెజ్ కాదు చికెన్ అని చెప్పాం. మరి అక్కడ ఎక్కడ నాకు ఆన వాళ్ళు చికెన్ లాగా కూడా కనిపించలే. నూడిల్స్ కూడా ఒకటి చెబుదాం. చికెన్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ బాగుంటాయి. లేదమ్మా నూడిల్స్ బాగుంటుంది వీళ్ళ దగ్గర, నూడిల్స్ స్పెషల్గా బాగుంటాయి. సన్న నూడిల్స్ బాగుంటాయి వీళ్ళ దగ్గర. నూడిల్స్ పడుతుంటే బాగుంటుంది. లేదు దాంట్లో కూడా చికెన్. అవి తీసుకొచ్చేటప్పటికి చల్లారిపోతాయి, ఫస్ట్ తినేసేయండి. తీసుకో. బాగుందా సరే? వద్దామా, నాకు ఇది ఇష్టం లేదు. పకోడీ లాగా. నువ్వులేసి చాలా బాగా చేస్తారు సిరి వీళ్ళు. మనం ఎన్నిసార్లు వచ్చాం కదా ఇక్కడికి. మేము మైసూర్ వచ్చిన మొత్తంలో డైలీ ఇక్కడికి వచ్చేవాడు. మధ్యాహ్నాలు కూడా. అవునమ్మా, రెగ్యులర్గా వచ్చేవాడు. ఇక్కడ ఫిష్, మోమోస్, నూడిల్స్ చాలా ఫేమస్. కానీ భలే ఉంటాయి, అన్నీ బాగుంటాయి. అవును, ప్లేట్ తీసుకొస్తే బాగుండేది కదా. ఆ ప్లేట్ తీసుకొచ్చినట్టున్నారు. వావ్, అసలు ఇదే ఫేమస్ ఇక్కడ. సూపర్ ఉంటుంది.
ఫిష్ కోసమే మనం స్పెషల్గా ఇక్కడికి వస్తాం కదా. పేరెంట్ చెప్పు. ఫిష్ సిజ్లర్స్. చల్లారకుండా డైరెక్ట్ తినేస్తే మంచిది. తీసుకో. माइनस लेके आओ. बिरयानी चिकन बिरयानी. తీసేసుకో. లేదు లేదు దీంట్లో తింటాం. అక్కడ ఫోర్క్ తీయవా? ఫిష్ ముక్కలు. నూడిల్స్ వీడి దగ్గర బాగుంటుంది. సన్న నూడిల్స్ ఏమేలాగా. ఎంత బాగుందో చేప. నిన్ను తింటాం. అది కొంచెం తిందాం, లేకపోతే పోగొట్టేస్తాయి. నూడిల్స్ బాగా టేస్టీగా ఉంది. అవును. చికెన్ నూడిల్స్ వీడి దగ్గర చాలా బాగుంటుందమ్మా. వీళ్ళు చేసే విధానం నచ్చింది నాకు. ఎంత బాగుందో తెలుసా. ఇదిగో అవును. చున్నీ పడుతుందమ్మా. ఆ. ఇది చేసే స్టైల్ ఏంటో తెలుసుకోవాలి అసలు. మళ్ళీ చేశారమ్మా మెత్తగా ఉంది. నూడిల్స్ వీళ్ళు తయారు చేసేయమా, బయటికి కాదు. ఫిషా? సోడా పెట్టుకుంటారా వాళ్ళ దగ్గర ఫేమస్గా?
నాకు బాగా నచ్చింది. ఫుల్ అయిపోయిందమ్మా. ఫిష్ తింటాక ఎన్నిసార్లు వచ్చినా తప్పులేదమ్మా. అవును, చాలా బాగా అనిపిస్తుంది. అన్నీ బాగుంటాయి వీళ్ళ దగ్గర. బిర్యానీ తినవా? కొంచెం 2 ముద్దలు తినవా? అమ్మ ఇంకేమైనా ఆర్డర్ పెడతారా? లాస్ట్లో కొంచెం మిగిలిచ్చు, దాని పెరుగు పచ్చడి వేసుకుని తింటారు. మోర్ పడుతుంది అందులో. లేదా పడుతుంది కదా. వేసుకుంటావా అయ్యి? బిర్యానీ కూడా బాగుంది. మమోస్ పెట్టుకుంటావా సతక్షి? ఫిష్ ఇంత ముందు క్వాంటిటీ చాలా హెవీగా ఇచ్చేవాళ్ళు. ఎంత ఇచ్చేవాళ్ళే? పైగా పెద్ద ముక్కలు ఇచ్చేవాళ్ళు, బండ ముక్కలు. అవును, నాకు తెలిసి చాలా మంది అవి ఆర్డర్ పెట్టుకున్నారు. ఫిషింగ్ ఎంత మీరు దగ్గర వస్తున్నారు? 300 350 400. తక్కువే ఏమో తెలియదు, తక్కువే. కొద్ది నుంచి కాలేజీలో ఉండి అదేదో బోర్గా ఉండేది. ఇప్పుడు కొంచెం బయటకు వచ్చి తిన్న తర్వాత కొంచెం రాజభవన్ కోసం అమ్మ తీసుకురాదేమో అనుకున్నా, ఫైనల్గా తీసుకొచ్చింది. వెంటిలేషన్ కోసం బాగుంది. గ్రేవీ అనేది ఏమి ఇవ్వాల. పెరుగు
ఇచ్చేయమ్మా తాగు. బిర్యానీ కూడా బాగుందమ్మా. థమ్స్ అప్ కూల్ డ్రింక్ తాగండి. మొత్తం అర్థం చేసింది కరెక్ట్గా సరిపోయింది. సోడా బాగానే ఉంది. సోడా బాగుంటుందమ్మా. మొత్తం అర్థం చేసింది. బాయ్ ఫ్రెండ్స్.